सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. గురుగారు ఇహ అంటే ఏంటో చెప్తారా? ఇహ ఇహ అంటే ఇక్కడ. ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ. ఇహ అంటే ఇక్కడ. అస్తు. ప్రకృత మనుషరామః. నిన్న మనము 11వ అభ్యాసం చెప్పుకున్నాము. 11వ అభ్యాసం కాదు, 11వ అభ్యాసం చెప్పుకున్నాము. 11వ అభ్యాసంలో నియమాలు చెప్పుకున్నాను. ముఖ్యంగా 38, 39, 40 ఈ 3 నియమాలు చెప్పుకున్నాము. శబ్దకోశం చెప్పిన తర్వాత 38వ నియమంలో ఏం చెప్పుకున్నామంటే రుచ్యర్థానాం ప్రియమాణ. రుచి అర్థాన్ని ఇచ్చేటువంటి, అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం అనే అర్థంలో రుచిధాతు కానీ ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి వేరే ధాతులు ఏవైనా కూడా, ముఖ్యంగా ఇక్కడ రుచిధాతు తీసుకున్నాం మనం. రుచిధాతుని ఎప్పుడు ఉపయోగించినా కూడా అక్కడ చతుర్థి విభక్తిని ఉపయోగించాలి అని చెప్పాను. అంటే ఏదైతే ఇష్టమో అంటున్నామో దాంట్లో ఇష్టమైన దాంట్లో చతుర్థి విభక్తి రావాలి. దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? బాలకాయ మోదకం రోచతే. బాలకునికి ఏమి ఇష్టము? ఎవరికైతే ఇష్టము వారిలో రావాలి. ఇష్టమైన పదార్థం కాదు, ఎవరికి ఇష్టం, ఎవరికైతే ఇష్టమో అతనిలో చతుర్థి విభక్తి రావాలని చెప్పాను. ఇష్టపడే వస్తువు కాదు, ఆ ఇష్టం అనేది ఎవరికి, ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ ఇష్టమైన వ్యక్తిలో చతుర్థి విభక్తి రావాలని చెప్పాను. అందుకే బాలకాయ మోదకం రోచితే, బాలకునికి మోదకం చాలా ఇష్టం. అస్తు. నెక్స్ట్ 39వ నియమంలో క్రుధ ద్రుహ ఈర్ష్య అసూయార్థానాం ఇయం ప్రతికోప. సూత్రంలో స్పష్టంగా ఉంది. క్రుధధాతు, ద్రుహధాతు, ఈర్ష్య, అసూయ ఇలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో ఆ ధాతులతో కూడా చతుర్థి విభక్తి వస్తుంది. చతుర్థి విభక్తి ఎక్కడ రావాలి? యం ప్రతికోప. యం ప్రతికోప, ఎవరి మీదైతే కోపపడుతున్నామో, ఎవరినైతే ఈర్ష్యపడుతున్నామో, ఎవరి మీదైతే ఈర్ష్యపడుతున్నామో, లేదా ఎవరికైతే ద్రోహం చేస్తున్నామో, ఎవరినైతే అసూయ పడుతున్నామో, అలాగా యం ప్రతి కోప, ఎవరి మీదైతే ఇలాంటి కోపం కానీ ద్రోహం కానీ ఇవన్నీ చూపిస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి రావాలి అని చెప్పాను. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్న రామః దుష్టాయ కుప్యతి, దుష్టుని కోపగించుకుంటున్నాడు. క్రుద్యతి, క్రుద్యతన క్రోధిస్తున్నాడు. అసూయతి, అసూయ పడుతున్నాడు. అట్లా ఎవరి మీదైతే అసూయ పడుతున్నామో వారిలో చతుర్థి విభక్తి రావాలి. దాన్ని గమనించండి. ఎవరినైతే అసూయ పడుతున్నామో అతన్ని స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో చతుర్థి విభక్తి, పుల్లింగం అయితే పుల్లింగంలో చతుర్థి విభక్తి, నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. ఇది 39వ నియమాలు చెప్పుకున్నాము. 40వ నియమంలో కథ ధాతు, నివేదయ ధాతు, ఉపదిష్ ధాతు, ధారయ, స్పృహ, కల్ప, సంపద్యతే, హితము, సుఖము ఈ ధాతులతోటి శబ్దాలతోటి, ఈ శబ్దాలు కానీ ధాతులు కానీ ఎక్కడ వచ్చినా కూడా అక్కడ కూడా చతుర్థి విభక్తి వస్తుంది అని చెప్పాను. అంటే ఉదాహరణకు శిష్యాయ కథయతి, శిష్యుని కోసం చెప్తున్నాడు. ఇప్పుడు కోశం అనే అర్థం రాదు కాబట్టి చతుర్థార్థంలో మనకి ద్వితీయ విభక్తి వచ్చింది. ద్వితీయార్థంలో చతుర్థి విభక్తి వచ్చింది. అంటే కేవలం ఈ విశిష్టమైన ధాతులకు మాత్రమే, ఇక్కడ ఇచ్చినటువంటి ధాతులకు మాత్రమే ఈ నియమం వర్తిస్తుంది. అన్ని చోట్ల ఈ నియమం వర్తించదు. సామాన్యంగా ద్వితీయ విభక్తి వస్తుంది. ఎందుకంటే ఉపదేశిస్తున్నా అంటే గురువు ఉపదేశిస్తున్నాడు, గురువుకి ఏమి ఇష్టం? ఉపదేశించడం ఇష్టం. ఆ రకంగా మనకు కర్తకు ఏదైతే ఇష్టమో దాని ద్వితీయ విభక్తి రావాలి. కానీ ఇక్కడ విశేషంగా కథ ధాతు, నివేదయ, ఉపదేశ, ఎవరికైతే చెప్తున్నాడో, ఎవరినైతే నివేదిస్తున్నాడో, ఎవరికైతే ఉపదేశం చేస్తున్నాడో, ఎవరికైతే చేస్తున్నాడో వారికి చతుర్థి విభక్తి పెట్టుకోమని చెప్పాము. ఎందుకంటే నియమం ప్రకారంగా ఇది విశిష్టమైన సూత్రం కాబట్టి
ఈ కొన్ని సందర్భాల్లో మాత్రమే కేవలం ఈ ధాతులకు మాత్రమే అలా నియమం చెప్పాడు. నియమానుసారంగా మనం చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. కానీ ఒక ఉపదిశ ధాతులో మాత్రము ద్వితీయ కూడా పెట్టుకోవచ్చు, చతుర్థి కూడా వస్తుంది అని చెప్పాడు. శిష్యాయ ఉపదిశతి లేదా శిష్యం ఉపదిశతి అలా కూడా 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు. 2 రకాలుగా మన సాహిత్యంలో కానీ ఎక్కడ కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. మనం రాసిన ఎక్కడ చదివినా మనకి ఇదే నియమం గుర్తుండాలి. అస్తు ఈ రకంగా మనం చతుర్థి విభక్తి యొక్క నియమాల గురించి చెప్పుకున్నాము. అంటే చతుర్థి విభక్తిని ఏ ఏ సందర్భాల్లో వస్తుంది. మనం అంతకన్నా ముందు కూడా అభ్యాసం 10లో కూడా చెప్పుకున్నాం. చతుర్థి విభక్తి గురించి కొన్ని నియమాలు చెప్పాం. ఇక్కడ ఇంకా కొన్ని ఇంకా ఎక్కువగా చూపిస్తున్నాడు ఏ సందర్భాల్లో వస్తుందని చెప్పి. అక్కడ మనకు సంప్రదానం అంటే ఒక కర్మ ద్వారా ఎవరినైతే సంతోషపెడతామో ఆ సంతోషపడిన వ్యక్తి సంప్రదాయం పేరు. అలాంటి సంప్రదాయంలో చతుర్థి విభక్తి వస్తుందని చెప్పాము. ఇంకా నమః, స్వస్తి, స్వాహ, స్వధ, అలం ఇటువంటి శబ్దాలు వచ్చినప్పుడు కూడా చతుర్థి విభక్తి వస్తుందని చెప్పాము. ఇక్కడ కొన్ని విశిష్టంగా చెప్పాడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి కూడా. నెక్స్ట్ రాసుకోండి నియమం 41. నియమం 41 నియమం 41 నీట్గా రాసుకోండి. నియమం 41 తాదర్థ్యే చతుర్థి వాచ్య. పీడిఎఫ్ ముందు పెట్టుకోండి, గ్రూప్ లో మీకు పెట్టారండి, తప్పులు లేకుండా రాసుకోండి. గ్రూప్ లో ఏ పాఠం చెప్పుకుంటున్నా ఆ నియమాల గురించి అక్కడ మనకు పీడిఎఫ్ లో పెట్టారు, అంటే ఈ పాఠం అది చూసుకోండి. తాదర్థ్యే చతుర్థి వాచ్య. తాదర్థే చతుర్థి వాచ్య. తాదర్థ్యే చతుర్థి వాచ్య. ఓకే అండి, రాసుకోండి. దీని తాత్పర్యం రాసుకోండి. ఏ ప్రయోజనం కొరకు అయితే అది బ్రాకెట్లో పెట్టుకోండి అండి. తాదర్థ్యే చతుర్థి వాచ్య అనేది బ్రాకెట్లో పెట్టుకున్న తర్వాత దీని తాత్పర్యం రాసుకోండి. ఏ ప్రయోజనం కొరకు అయితే ఏదైనా ఒక వస్తువు కానీ క్రియ కానీ ఉంటుందో అందులో చతుర్థి విభక్తి వస్తుంది. ఏ ప్రయోజనం కొరకు అయితే ఏదైనా ఒక వస్తువు లేదా క్రియ ఉంటుందో అందులో చతుర్థి విభక్తి వస్తుంది. మళ్ళీ ఒకసారి గమనించండి. ఏ ప్రయోజనం కొరకు అయితే ఏదైనా ఒక వస్తువు లేదా క్రియ ఉంటుందో అందులో చతుర్థి విభక్తి వస్తుంది. ఏ ప్రయోజనం కొరకు అయితే ఏదైనా ఒక వస్తువు లేదా క్రియ ఉంటుందో అందులో చతుర్థి విభక్తి వస్తుంది. ఉదాహరణ ఎగ్జాంపుల్ చూడండి. మోక్షాయ హరిం భజతి. మోక్షాయ హరిం భజతి. ఇక్కడ హరిం అని ద్వితీయ భక్తి కాదండి, ద్వితీయ భక్తి అండి. హరిని భజిస్తున్నాడు. హరిం అని ద్వితీయ భక్తి ఏకవచనం. మోక్షాయ హరిం భజతి. భజతికి కర్త ఎవరు? కర్త మనం అధ్యాహారం చేసుకోవాలి. అది రామ, కృష్ణ ఏదైనా కావచ్చు. మనుష్య. రామ మోక్షాయ హరిం భజతి. రాముడు మోక్షం కొరకు హరిని భజిస్తున్నాడు. లేదా సహ మోక్షాయ హరిం భజతి. అతడు మోక్షం కొరకు హరిని భజిస్తున్నాడు. ఓకేనా? ఇంకా చూడండి, ఆయన భజిస్తున్నాడు, భజన చేస్తున్నా అంటే ఏ ప్రయోజనం కొరకు చేస్తున్నాడు? మోక్షం ప్రయోజనం. చెప్పాం కదా, ఏ ప్రయోజనం కొరకు అయితే ఒక క్రియ గాని ఒక వస్తువు గాని ఉంటుంది. ఇక్కడ వస్తువు క్రియ తీసుకున్నాం. ఒక భజన చేస్తున్నా అంటే ఒక క్రియ జరుగుతుంది. రోజు భజన చేస్తున్నాడు, స్తుతిస్తున్నాడు, పూజిస్తున్నాడు, పాట పాడుతున్నాడు, ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాడు. అంటే భజన చేయడం అనేది ఒక క్రియ. అంటే ఏ ప్రయోజనం కొరకు క్రియ చేస్తున్నాడు? మోక్షం కొరకు. మోక్షం ప్రయోజనం, ఆ ఈశ్వరుని పొందడం ప్రయోజనం. అంటే ఆ ప్రయోజనంలో చతుర్థి విభక్తి రావాలి.
ఏ ప్రయోజనం కొరకైతే ఒక వస్తువు కానీ క్రియ కానీ జరుగుతుందో అందులో చతుర్థి విభక్తి రావాలి అని చెప్పాము. ఇక్కడ క్రియ భజన క్రియ ఎందుకోసం జరుగుతుంది, ఏ ప్రయోజనం కోసం జరుగుతుందంటే మోక్షం కొరకు జరుగుతుంది. అలా ఏదైనా మోక్షం కావచ్చు, సాధారణ విద్య నేర్చుకోవడం కావచ్చు ప్రయోజనం, ఇంకా డబ్బు కోసం కావచ్చు, నువ్వు ఏదైనా ఒక క్రియ ఒక ప్రయోజనం కొరకు చేస్తున్నావంటే ఆ ప్రయోజనంలో చతుర్థి విభక్తి రావాలి. ఏదైనా కావచ్చు అది క్రియ. మామూలుగా ఎవరైనా ఒక పని చేస్తున్నట్టు ఏదో ప్రయోజనం కొరకే చేస్తాం, ప్రయోజనం లేకుండా ఎవరు కూడా ఏ పని చేయలేదు. మందోపి నా ప్రవర్తతే అంటే మూర్ఖుడు కూడా ఒక పని చేస్తున్నా ఏదో ఒక ప్రయోజనం కొరకే చేస్తూ ఉంటాడు. అలా ఏదో ఒకటి చేయడంలో ఒక ఆనందం, ఒక మూర్ఖుని కూడా ఏదో ఒకటి చేస్తున్నా అంటే అది ఒక ఆనందాన్ని ఇస్తుంది, అతనికి ఆనందం కోసం చేస్తూ ఉంటాడు. అలాగా ఎవరైనా కూడా ఏదైనా ఒక పని చేస్తున్నా అంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉద్దేశించే పని చేస్తారు. కాబట్టి ఆ ప్రయోజనం ఏదైతే ఉందో, ఏదైనా ఒక వస్తువు కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం, కాబట్టి ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువులో కూడా చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. అస్తు. నెక్స్ట్ ఇక్కడ ఒక పదార్థం ఇక్కడ మనకు క్రియను ఒక చూపించాడు. భజన క్రియ ఎందుకు చేస్తున్నాం, మోక్షం కొరకు చేస్తున్నాం, అది ప్రయోజనం. అందుకే ప్రయోజనంలో చతుర్థి విభక్తి పెట్టాం. మోక్ష శబ్ద పుల్లింగంలో ఉంది కాబట్టి మోక్షాయ అని వచ్చింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. శిశు దుగ్ధాయ క్రందతి. ఒక పదార్థం, ఇక్కడ ఒక ద్రవ్య పదార్థం. శిశు కిమర్థం క్రందతి, దుగ్ధాయ క్రందతి. శిశు దుగ్ధాయ క్రందతి. శిశు దుగ్ధాయ క్రందతి. శిశువు అంటే శిశుడు, బాల శిశువు. దుగ్ధాయ దుగ్ధం కోసం అంటే పాల కోసం. క్రందతి ఏడుస్తున్నాడు. ఎందుకోసం ఏడుస్తున్నాడు, పాల కోసం. ఏడవడం క్రియ ఎందుకు జరుగుతుంది ఇక్కడ, ఏడవడం క్రియ ఎందుకు జరుగుతుందంటే ఆ పాలు అనే పదార్థం కోసం, పాల కోసం ఏడుస్తున్నాడు. అంటే ఏడవడం క్రియ అక్కడ ఒక పదార్థం అనే ఒక ప్రయోజనం ఉంది. ఏ ప్రయోజనం, ఆ దుగ్ధం కావాలి, పాలు కావాలి, పాలు ప్రయోజనం ఆ పిల్లవాడికి. కాబట్టి ఆ ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనంలో చతుర్థి విభక్తి వస్తుంది. అందుకే దుగ్ధాయ. పాలని ఏమంటాం, దుగ్ధం అంటాం. చతుర్థి విభక్తిలో వచ్చేసరికి దుగ్ధాయ అని అయిపోయింది. శిశు దుగ్ధాయ క్రందతి. శిశు దుగ్ధం కోసం అంటే పాల కోసం ఏడుస్తున్నాడు. అలాగా ఏ ప్రయోజనం కొరకు అయితే క్రియ కానీ వస్తువు కానీ ఉంటుందో అందులో చతుర్థి విభక్తి రావాలి. అస్తు. ఇది అండి మనకు తాదర్తే చతుర్థి వాచ్య. ఏ ప్రయోజనం కొరికితే ఏదైనా ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ ఉంటాడు, అది దాన్ని తాదర్తి అంటాం. అస్తు. నెక్స్ట్ అలాగే ఎన్నో చూసుకోవచ్చు మనం. ఒకటి ఎగ్జాంపుల్ గా చెప్పాము, ఎగ్జాంపుల్ దాన్ని ఆధారం చేసుకుని మనకు వాక్యాలు కూడా ఉంటాయి. దీన్ని బట్టి ఇంకా కూడా మనం ఊహించుకోవచ్చు. మాకు నియమం తెలిసిందంటే దీన్ని బట్టి ఎక్కడైనా మన సాహిత్యంలో కానీ ఎక్కడైనా చదివినా కూడా ఇక్కడ ఈ ప్రయోజనార్థంలో ఉంది కానీ ఇక్కడ చతుర్థి విభక్తి వస్తుందని మనకు ఐడెంటిఫై చేయొచ్చు. అందుకే మనకి ఈ చెప్పిన నియమం గుర్తుండాలి. మనకు ఏ సందర్భంలో వచ్చింది, నియమం ఏమంటుంది, ఏం చెప్తుంది, అది బాగా మీరు మనసులో పెట్టుకోండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ నెక్స్ట్ రాసుకోండి. 42వ నియమం. 42వ నియమం. 42వ నియమం. చతుర్థి యొక్క అర్థంలో, చతుర్థి యొక్క అర్థంలో, చతుర్థి యొక్క అర్థంలో చతుర్థి యొక్క అర్థంలో అర్థము, అర్థం మరియు మరియు కృతే. ఈ కొటేషన్ పెట్టుకోండి. చతుర్థి యొక్క అర్థంలో కొటేషన్ స్టార్ట్ చేయండి. అర్థం, అర్థం మరియు కృతే. అర్థం మరియు కృతే ఈ రెండు అవ్యయ పదాలను ఉపయోగిస్తాము. చతుర్థి అర్థం వస్తాయంటే ఏ అవ్యయ పదాలు వస్తాయంటే అర్థం మరియు కృతే ఈ రెండు అవ్యయ పదాలను ఉపయోగిస్తాము. రాసుకోండి. చతుర్థి యొక్క అర్థంలో అర్థం మరియు కృతే కొటేషన్ పెట్టుకోండి. ఈ రెండు అవ్యయ పదాలను ఉపయోగిస్తాము లేదా ప్రయోగిస్తాము. కానీ దాంట్లో రాసుకోండి. కానీ కృతే అవ్యయ పదాన్ని ఉపయోగించినప్పుడు మాత్రం, కృతే అవ్యయ పదాన్ని ఉపయోగించినప్పుడు మాత్రం, కృతే అవ్యయాన్ని ఉపయోగించినప్పుడు మాత్రం, కృతే అనే అవ్యయ పదాన్ని ఉపయోగించినప్పుడు మాత్రం షష్ఠీ విభక్తి వస్తుంది.
కృతే శబ్దాన్ని ఎప్పుడు ఉపయోగించినా అక్కడ ఖచ్చితంగా షష్ఠి విభక్తి వస్తుంది. కృతే అవ్యయ పదాన్ని ఉపయోగించినప్పుడు కానీ కృతే అనే అవ్యయ పదాన్ని ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా షష్ఠి విభక్తి వస్తుంది, లేదా అవశ్యంగా షష్ఠి విభక్తి వస్తుంది అని. అది నిశ్చయం, ఫిక్స్ అన్నమాట. ఖచ్చితంగా కృతే శబ్దం కనిపించినా ఖచ్చితంగా షష్ఠి విభక్తి ఉంటుంది. రామస్య కృతే, లక్ష్మణస్య కృతే, సీతాయాః కృతే, దుగ్ధస్య కృతే, భోజనస్య కృతే, స్నానస్య కృతే, అలాగా కృతే శబ్దం వచ్చినా ఖచ్చితంగా షష్ఠి విభక్తే ఉంటుంది. పుల్లింగం అయితే పుల్లింగంలో షష్ఠి, స్త్రీలింగం అయితే స్త్రీలింగంలో షష్ఠి, నపుంసకలింగం అయితే నపుంసకలింగంలో షష్ఠి ఉంటుంది. అస్తు. కృతే కానీ కృతే శబ్దాన్ని ఉపయోగించినప్పుడు మాత్రం ఖచ్చితంగా షష్ఠి విభక్తి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి కొన్ని దీనికి సంబంధించి. ముందు అర్థం శబ్దాన్ని ఉపయోగించి అర్థం అనే అవ్యయపదాన్ని ఉపయోగించినప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది రాసుకోండి. భోజనార్థం, ఇది సమస్తం భోజన ప్లస్ అర్థం. అంటే అర్థ శబ్దము భోజన శబ్దం రెండింటికి సమాసం అండి, రెండు పదం కలిపాం అంటే సమాసయుక్త పదం. ఓకేనా, అందుకే కలిపి చెప్తున్నాం. భోజనార్థం, అర్థం శబ్దం వచ్చిందా? భోజనార్థం. భోజనార్థం అంటే భోజనం కొరకు అని అర్థం. ముందు చెప్పాను శబ్దకోశం చెప్పినప్పుడు నేను అర్థము మరియు కృతే లాస్ట్ చెప్పాను అవే పదాలు. అర్థము మరియు కృతే అంటే అర్థం అంటే కొరకు, కృతే అన్నప్పుడు కొరకు లేదా కోసం అని చెప్పాను. కొరకు లేదా కోసం, ఇక్కడ అవే అర్థం వచ్చింది ఇక్కడ. దాన్ని ఉపయోగిస్తున్నాం. భోజనార్థం అంటే భోజనం కొరకు లేదా భోజనం కోసం అని అర్థం. అదేవిధంగా స్నానార్థం ఏంటండి? స్నానార్థం. ఇక స్నాన శబ్దంతో అర్థ శబ్దం కలిపామా? స్నానం కొరకు లేదా స్నానం కోసం, స్నానార్థం. ఇలా మనకు చాలా కనిపిస్తాయి. స్నానార్థం. నెక్స్ట్ దుగ్ధార్థం. దుగ్ధ ప్లస్ అర్థం కలిపితే దుగ్ధార్థం అయిపోయింది. దుగ్ధ ప్లస్ అర్థం దుగ్ధార్థం, దుగ్ధం కోసం, దుగ్ధార్థం. అలాగే ఎన్నో రాసుకోవచ్చు. పాకార్థం, పానార్థం. పాకార్థం వండడం కోసం, పానార్థం తాగడం కోసం, కరణార్థం చేయడం కోసం, పఠనార్థం గమనార్థం వెళ్ళడం కోసం, గమనార్థం వెళ్ళడం కోసం. అలా ఎన్నే రాసుకో. అర్థ శబ్దాన్ని కలుపుకొని ఏ ధాతు యొక్క ప్రయోగంతో అర్థ శబ్దాన్ని కలిపామో ఆ అర్థంతో మనం కొరకు కోసం అనే అర్థాన్ని తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు చూడండి అర్థం శబ్దంతో ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇదే శబ్దాన్ని ఇప్పుడు మన ఎగ్జాంపుల్ ఏవో చెప్పాను దానికే చూసుకోండి. మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? భోజనార్థం చెప్పాను. దీనికే భోజనస్య కృతే. కృతే శబ్దంతో ఏం చెప్పాను? షష్ఠి విభక్తిని ఉపయోగించాలి. అదే అర్థం సేమ్, కానీ రాసేటప్పుడు కృత శబ్దం కాబట్టి భోజనస్య కృతే ఏంటండి రాసుకోండి. భోజనస్య కృతే. కృతే శబ్దంతో ఎల్లప్పుడూ షష్ఠి విభక్తిని ఉపయోగించాలి. అర్థం ఒకటే ఉంటుంది. భోజనస్య కృతే అంటే భోజనం కొరకు. అర్థంలో మార్పు ఉండదు, కానీ రూపంలో మాత్రమే, వాక్యంలో మాత్రమే మార్పు ఉంటుంది. భోజనస్య కృతే. నెక్స్ట్ ఏం చెప్పాను? స్నానార్థం. దాన్ని ఏ రకంగా రాయొచ్చు? స్నానస్య కృతే. రెండు రకాలు రాయొచ్చు మనం దీన్నే. ఇదే అర్థాన్ని రెండు రకాలు, ఒకటి స్నానార్థం లేదా స్నానస్య కృతే అని కూడా చెప్పచ్చు. స్నానార్థం లేదా స్నానస్య కృతే. నెక్స్ట్ ఏం చెప్పాను? దుగ్ధార్థం, పాల కోసం. ఇక్కడ ఏమంటాం? దుగ్ధస్య కృతే. దుగ్ధస్య కృతే చెప్పాం కదా. కృతే శబ్దాన్ని ఎప్పుడు ఉపయోగించినా షష్ఠి విభక్తే ఉండాలి. దుగ్ధస్య కృతే అంటే పాల కోసం. ఈ రకంగా అన్నిటికీ. ఇది సమాస పదం అంటే విడిగా రాయాలా? ఇది మాలు విడివిడిగా రాస్తాం. కృతే శబ్దం వచ్చి విడివిడిగా రాస్తాం. అర్థ శబ్దాన్ని ఒకటి కలిపి రాస్తాం. భోజనార్థం, స్నానార్థం, పానార్థం. ఇది కృత శబ్దం వచ్చినప్పుడు విడివిడి రాస్తాం. కృదంత యోగంలో షష్ఠి విభక్తి. కృతే అనే దాంట్లో కృత్ ప్రత్యయం ఉందండి. కృత్ ప్రత్యయం ఉంది కానీ కృదంత యోగంలో షష్ఠి విభక్తి వస్తుంది. ఇవి మనకు తర్వాత ఇంకా ఎగ్జాంపుల్ నియమాలు వస్తాయి. సామాన్యంగా కృతే శబ్దం వచ్చినప్పుడల్లా షష్ఠి విభక్తిని ఉపయోగించాలి. అది మీ మైండ్ లో ఫిక్స్ చేసుకోండి. ఓకే, ఈ రకంగా ఏం చెప్పండి? భోజనస్య కృతే లేదా స్నానస్య కృతే లేదా దుగ్ధస్య కృతే. ఈ రకం రెండు రకాలు చెప్పొచ్చు. ఇంకోటి సామాన్యంగా ఉంది, ఇది చతుర్థి అర్థం కదా. చతుర్థి అర్థమైనప్పుడు చతుర్థి విభక్తులు రాసుకోవచ్చు. ఇంకో రకంగా ఎలా రాసుకోవచ్చు? ఇవే వాక్యాలను రాసుకోండి. భోజనాయ, భోజనాయ గచ్చతి అంటే భోజనం కొరకు అని అర్థంలో. భోజనాయ ఆ క్రియాపదం భోజనాయ గచ్చతి.
భోజనాయ ఆగచ్చతి ఏదో ఒకటి రాసుకోవచ్చు, క్రియాపదం ఏదైనా పెట్టుకోవచ్చు. భోజనాయ అంటే ఇదే అర్థాన్ని, భోజనార్థం అంటే భోజనం కొరకు అని చెప్పాను. భోజనస్య కృతే అంటే భోజనం కొరకే. దీన్నే భోజనాయ చతుర్థి విభక్తులు డైరెక్ట్ రాసుకోవచ్చు. చతుర్థి విభక్తులు కూడా డైరెక్ట్ గా రాసుకోవచ్చు. భోజనం శబ్దం అంటే నపుంసకలింగంలో ఉంది. భోజనం భోజనే భోజనాని, భోజనం భోజనే భోజనాని, భోజనేన భోజనాభ్యాం భోజనై. చతుర్థిలో భోజనాయ భోజనం కొరకు చెప్పాను. డుమువులు ప్రథమ విభక్తి, నీళ్ళ గురించి ద్వితీయ, చకంచం తొడంతో తృతీయ, కొరుకుని కై చతుర్థి, చతుర్థి కదా. భోజనాయ గచ్చతి క్రియాపదం అనిష్టం. తర్వాత స్నానాయ స్నానం కొరకు లేదా స్నానం కోసం. అక్కడ స్నానస్య కృతే చెప్పాము, స్నానార్థం చెప్పాం. ఇదే అర్థాన్ని ఇంకో రకంగా స్నానాయ డైరెక్ట్ గా చతుర్థి విభక్తిలో కూడా రాసుకోవచ్చు. స్నానాయ స్నానాయ. తర్వాత దుగ్ధం శబ్దం నపుంసకలింగంలో ఉంది కాబట్టి స్నాన దుగ్ధాయ, దుగ్ధాయ క్రందతి, స్నానాయ గచ్చతి, దుగ్ధాయ గచ్చతి మన ఇష్టం. అది ధాతుని బట్టి ఎక్కడ ఏ రకంలో అయితే క్రియాపదం ఏ సందర్భంలో ఉన్నామో ఆ క్రియాపదం మనం యాడ్ చేసుకోవచ్చు. దుగ్ధాయ, దుగ్ధాయ అంటే దుగ్ధం కోసం అంటే పాల కోసం. ఆ రకంగా మనం 3 రకాలుగా రాసుకోవచ్చు అండి. అర్థమైంది కదా. దుగ్ధాయ క్రందతి, దుగ్ధస్య కృతే క్రందతి, లేదంటే దుగ్ధార్థం క్రందతి, దుగ్ధార్థం క్రందతి. అదేవిధంగా భోజనాయ భోజనార్థం గచ్చతి, లేదా భోజనస్య కృతే గచ్చతి, లేదా భోజనాయ గచ్చతి. స్నానార్థం గచ్చతి, స్నానాయ గచ్చతి, లేదా స్నానస్య కృతే గచ్చతి. అట్లా కృతే శబ్దాన్ని ఉపయోగించి డైరెక్ట్ గా చతుర్థి విభక్తిని ఉపయోగించి, తర్వాత అర్థం శబ్దాంతో కూడా చతుర్థి విభక్తి వస్తుంది. ఓకేనా. ఈ రకంగా 3 రకాలుగా రాసుకోవచ్చు. ఇలా కొన్ని ఎగ్జాంపుల్ దీన్ని ఆధారం చేసుకుని ఎన్ని రకాలుగా మనం రాసుకోవచ్చు. ఈ 3 గుర్తు పెట్టుకోండి. మనకు మీరు సాహిత్యం చదివేటప్పుడైనా ఈ 3 రకాలు ఏదో ఒకటి మనకు కనిపిస్తూనే ఉంటుంది, కానీ 3 తెలిసి ఉండాలి. కానీ 3కి అర్థం ఒకే విధంగా ఉంటుంది. చతుర్థి యొక్క అర్థమే ఉంటుంది, కొరకు కోసం అనే అర్థం ఉంటుంది. భోజనార్థంలో సమాసాంత పదము, ఇది కృతయుగంలో కృదంత యుగంలో షష్ఠి, ఇది డైరెక్ట్ గా చతుర్థి అర్థంలో షష్ఠి విభక్తి మనం చూసుకున్నాం. అస్తు అండి. ఇది మనకు 42వ నియమం అండి. ఇది పూర్తిగా అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు రాసుకోండి 43వ నియమం. 43వ నియమం. ఈ 43వ నియమంలో సంధి ఇచ్చాడండి. ఏ సంధి? దీన్ని అయాది సంధి అంటాం. అయాది, ఆది. ఆది అంటే మొదలుకునేవి, మనకు చాలా ఉన్నాయి, చెప్తాను. అయాది సంధి అంటాం. మనం మొదట్లో అనుస్వార సంధి చెప్పుకున్నాము, అంటే మకార స్థానం అనుస్వారం వచ్చింది. తర్వాత ఎన సంధి చెప్పుకున్నాం, ఇక్కడ స్థానంలో ఎన్ వచ్చింది కాబట్టి ఎన సంధి అని చెప్పాం. ఇప్పుడు అయాది సంధి ఏంటి? ఐ ఔ ఆవ్ చేస్తాము, దీన్ని అయాది సంధి అని చెప్పాం. ఓకే, రాసుకోండి. 43వ నియమం ఏం చెప్పాం? అయాది సంధి. అయాది సంధి. ఈ సంధులు బాగా ప్రాక్టీస్ చేసుకుంటుండండి. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మనకు బై హార్ట్ కాల్ చెప్పేటప్పుడు ఎక్కడ ఏ నియమాలు చెప్తున్నా, ఎక్కడే సంధులు చెప్తున్నామో, ఎక్కడే ధాతులు శబ్దాలు వస్తున్నాయో అవి మీకు ఏ అభ్యాసంలో ముఖ్యంగా శబ్దాలు ధాతువులు ఏవైతే వస్తున్నాయో సంధులు నియమాలు ఇంకా ఏవైతే వస్తున్నాయో అవన్నీ మీరు బాగా వెనకబడి ఏ రోజు పాటు అదే వల్లి వేసుకుంటూ ఉండండి. తర్వాత నెక్స్ట్ రాబోయే అభ్యాసం మనకు సింపుల్ గా ఉంటుంది, వాక్య నిర్మాణం అంతా సరళంగా ఉంటుంది. ఏ రోజు పని ఆ రోజు చేస్తూ ఉండండి. అస్తు. ఏ చోయ అయాది సంధి ఎడి పెట్టిన తర్వాత రాసుకోండి, సూత్రం రాసుకోండి. అయాది సంధి యొక్క సూత్రం ఏంటి? మహర్షి పాణిని యొక్క ఏ చోయ వాయావహ. ఏ ఏ అంటే అచ్చుల్లో ఉండే యకారం అండి. యా రా లా యకారం కాదు, హల్లుల్లో ఉండే యకారం కాదు, అచ్చుల్లో ఉండే ఏకారం. ఏ చోయ వాయావహ. ఏ చో పక్కన అవగ్రహ చిహ్నం ఎస్ ఆకారం పెట్టుకుంటాం. ఏ చోయ వాయావహ. అవగ్రహ చిహ్నం అంటే దాని తాత్పర్యం అంటే అక్కడ అకారం ఉండేని అర్థం. అకారాన్ని అవగ్రహ చిహ్నంగా రాశాము. ఎందుకు రాస్తామంటే అది సైలెంట్ అయిపోతుంది, మనం ఉచ్చరించేటప్పుడు అది కనిపించదు, అందుకే అవగ్రహ చిహ్నం అంటాము. ఏ చోయ వాయావహ. సంస్కృతం యొక్క విశేషత ఏంటంటే ఎలాగైతే రాస్తామో అలాగే ఉచ్చరిస్తాము, ఎలాగైతే ఉచ్చరిస్తామో అలాగే రాస్తాము, అదే విశేషత. మిగిలిన భాషకు అలా లేదండి. రాయడం ఒక రకంగా ఉంటుంది, ఉచ్చరించడం ఇంకో రకంగా ఉంటుంది. ఉచ్చరించడం ఇంకో రకంగా ఉంటుంది, రాయడం ఇంకో రకంగా ఉంటుంది.
ఇప్పుడు మన ఇంగ్లీష్ లేనా హిందీ లేనా కొన్ని చోట్ల అక్కడ మనం సైలెంట్ అయిపోతే కానీ అక్షరం ఉంటుంది, ఇక్కడ లేదు. అది నిజంగా ఉచ్చరిస్తున్న అక్షరం కనిపించాలి, అది అక్కడ ఉచ్చరించలేమంటే అక్కడ అక్షరం కూడా ఉండదు. అది మనకి విశేషత. అక్షరం ఉందంటే ఖచ్చితంగా ఉచ్చారణ కూడా ఉంటుంది, అక్షరం లేదంటే ఇక్కడ ఉచ్చారణ కూడా ఉండదు. ఇప్పుడు ఏ చోయ వాయావహ, ఇక్కడ అవగ్రహ చిహ్నం ఎందుకు పెట్టాము? అకారం ఉచ్చరించడం లేదు మనం. ఏ చో సంధి చేసినప్పుడు మాత్రం ఏ చోయ వాయావహ, ఏ చోయ అంటే అయావా అనడం లేదు, అంటే అది ఉచ్చారణ లేదు కాబట్టి అందుకే సైలెంట్ వేసేసాం. అంటే దాన్ని ఎస్ ఆకారంలో లోపం అంటే ముందు ఉండేటువంటి వర్ణంలో కలిపేసాము, ముందు వర్ణంలో కలిపేసాం అని చెప్పడాన్నే అవగ్రహ చిహ్న రూపంలో చూపిస్తున్నాం. అక్కడ ఉండే అకారం ముందు వర్గంలో కలిసిపోయిందని తెలుసుకోవడం కోసమే, ఇక్కడ అకారం అని తెలుసుకోవడం కోసమే ఎస్ ఆకారాన్ని పెడతాం. దాన్ని అవగ్రహ చిహ్నం అంటాము, అకార ప్రశ్లేషం అని కూడా అంటాము. అస్తు, రాసుకోండి. ఏ చోయ వాయావహ. ఎచ్చుల స్థానంలో హెచ్ అంటే హెచ్ ప్రత్యాహారం అండి. హెచ్ అంటే ఏమిటి? హెచ్ ప్రత్యాహారం తీసుకోవాలి. హెచ్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ఏ ఓంగ్ ఐ ఔచ్, ఈ రెండు సూత్రాలు వస్తాయి. హెచ్ ప్రత్యాహారం అంటే వస్తాయండి ఏ ఓంగ్ ఐ ఔచ్. ఎన్ని వర్ణాలు వచ్చాయండి క్రమంగా? ఏ ఓ అలంత వర్ణాలు లెక్క పెట్టాం కదా మనం, అవి తీసుకోం. ఏ ఓ ఐ ఔ, ఈ 4 వర్ణాలకు హెచ్ అని పేరు. మనం ప్రత్యాహార సూత్రాలు చెప్పుకున్నాం కదా, ఆ ఈ ఉన్ రు లిక్ ఏ ఓంగ్ ఐ ఔచ్ హయ వరట్ లన్ యా మ గణనం ఝభై ఘ ఢ ధష్ జబ గడ దష్ ఖ ఫ ఛ ఠ థ చటతౌ కపై ష షాసర్ హల్ ఇది మాహేశ్వర సూత్రాన్ని అని చెప్పాం కదా. ఇది ప్రత్యాహార సూత్రాన్ని. ఇవి కంఠస్థం చేసుకోండి. మనకు సందులు అతి సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే ఈ మాహేశ్వర సూత్రాలు మనకు అందరికీ ప్రతి ఒక్క కంఠస్థం కావాలి. 14 సూత్రాలు. ఇవి మనకు 14 సూత్రాలు కంఠస్థమే అనుకోండి, సందులు అతి సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ హెచ్ అనగానే మనకి ఏమి రావాలి? ఏ ఓంగ్ ఐ ఔచ్, ఈ 2 సూత్రాలు గుర్తు రావాలి. ఏ ఓంగ్ ఐ ఔచ్ ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఏ ఓ ఐ ఔ, ఈ 4 వర్ణాలు ఉన్నాయి. ఈ 4 వర్ణాలకి హెచ్ అని పేరు. ఓకే, రాసుకుని ఇది రాశాను. హెచ్ స్థానంలో అంటే రాసుకోండి. అంటే ఏంటి? బ్రాకెట్లు రాసుకోండి. ఏ కామా ఓ కామా ఐ కామా ఔ, ఏ కామా ఓ కామా ఐ కామా ఔ, ఈ 4 వర్ణాలండి. హెచ్ అనగానే అర్థమైంది కదా. హెచ్ అంటే మీకు ఎప్పుడైనా హెచ్ అనగానే ఈ 4 వర్ణాలు గుర్తు రావాలి. ఏ ఓ ఐ ఔ. ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. హెచ్ స్థానంలో అంటే ఏ ఓ ఐ ఔ స్థానంలో రాసుకోండి క్రమంగా. ఐ కామా, ఐ అంటే అకారము ప్లస్ యా రావాలని యకార హలంతం అండి. ఇక్కడ ఐ అన్నప్పుడు యకార హలంతం పెట్టుకోండి. ఐ కామా, నెక్స్ట్ ఐ ఆ దీర్ఘము యా హలంతం, యా రాలావాలి ఉండే యకారం అండి, యా హలంతం. ఐ కామా ఐ, నెక్స్ట్ ఔ కామా, ఔ అన్నప్పుడు వకార హలంతం అండి. ఔ ప్లస్ అచ్చులో ఉండే ఔ ప్లస్ అంతంలో వకార హలంతం. ఔ కామా, సారీ క్షమ్యతం, ఔ అంటే ఆ కామా వకార హలంతం. ఔ ఒక్క నిమిషం అండి. ఆ కామా సారీ ఆ వా ఇజ్ ఈక్వల్ టు ఔ అంట. దాన్ని ఇజ్ ఈక్వల్ టు పెట్టద్దు, ఆ వానే ఔ అంటాం. ఇప్పుడు ఐ అంటే ఆ యా హలంతం రాశాము, ఆయ్ అంటే ఆ యా హలంతం ఆయ్ అంటాము. అదేవిధంగా ఔ అకారము వకార హలంతం ఔ. తర్వాత కామ పెట్టి ఆవు. ఇవి క్రమంగా ఏ స్థానంలో ఐ వస్తుంది, ఓ స్థానంలో ఔ వస్తుంది, ఔ స్థానంలో సారీ ఐ స్థానంలో ఆయ్ వస్తుంది, ఔ స్థానంలో ఆ వస్తుంది, ఔ స్థానంలో ఆ వస్తుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఐ కామా ఆయ్, ఔ కామా ఆవ్, ఆ వకార హలంతం. హెచ్ స్థానంలో అంటే ఏ ఓ ఐ ఔ స్థానంలో
క్రమంగా క్రమంగా శబ్దం క్రమంగా యాడ్ చేసుకుని మధ్యలో ఏ ఓ ఐ ఔ స్థానంలో ఒక్క నిమిషం హెచ్చు స్థానంలో అంటే ఏ ఓ ఐ ఔ స్థానంలో క్రమంగా ఐ ఔ ఆవ్ ఆదేశంగా వస్తాయి. ఐ ఔ ఆవ్ ఆదేశంగా వస్తాయి. ఇక్కడ ఆర్డర్ తప్పు చెప్తున్నారండి. మహోదయ, ఆర్డర్ తప్పు ఆర్డర్ చెప్తున్నారండి. ఆర్డర్ ఏముందండి? ఏ అయ్యి స్థానంలో వస్తుంది? అయ్యి వస్తుందండి. ముందు వేరేగా చెప్పారు కానీ కరెక్ట్ చెప్పారు. ఒక్క నిమిషం ఏ ఓంగ్ ఏం చెప్పా? అయ్యి ఔ చెప్పాను. ఏ ఓంగ్ శృత క్రమం ఏంటి? ఏ ఓంగ్ ఏ ఓ ఐ ఔ కదా. ఏ స్థానంలో ఐ వస్తుంది, ఓ స్థానంలో అవ్వు. అయ్యి అవ్వు తర్వాత ఆయ్ ఆవ్ అని చెప్పాను. అదే కదా ఆర్డర్ చెప్పింది. ఓకేనా? కరెక్ట్ ఇప్పుడు చెప్పారు. ఓకేనండి. ఓకే అండి. హెచ్ స్థానంలో క్రమంగా ఐ ఔ ఆయ్ ఆవ్ ఆదేశంగా వస్తాయి. కానీ ప్రక్కన అచ్చులుంటేనే, పక్కనే ఉండాలా? పక్కన అచ్చు వర్ణం ఉంటేనే. అచ్చు వర్ణం అంటే అచ్చులో ఏదో ఒక వర్ణం ఉండాలి. పక్కన అచ్చు వర్ణం ఉంటేనే ఇది మనకు కంపల్సరీ. ఎకార స్థానంలో ఐ రావాలన్నా, ఒకార స్థానంలో ఔ రావాలన్నా, ఐకార స్థానంలో ఆయ్ రావాలన్నా, ఔకార స్థానంలో ఆవు రావాలన్నా క్రమంగా పక్కన అచ్చు వర్ణం ఉండడం అనివార్యం. ఉంటేనే ఇప్పుడు ఈ నియమాలు ఈ ఆదేశంగా వస్తాయి. ఓకే, అచ్చు వర్ణం ఉంటేనే. ఓకేనా? అచ్చు వర్ణం లేదా ఏదైనా స్వరం ఉంటేనే. స్వరం అన్నా అచ్చన్నా రెండు ఒకటే. స్వరం ఉంటేనే లేదా అచ్చు ఉంటేనే. ఓకే, ఇప్పుడు ఒక్కో దానికి ఎగ్జాంపుల్ రాసుకున్నాం, క్రమంగా రాసుకున్నాం. మనం క్రమంగా చెప్పిన ఏ ఓ ఐ క్రమం చూసుకోండి. ప్రత్యాహార సూత్రాలు ఏ క్రమం అవుతుంది అదే క్రమంలో వస్తాయి. ఏ ఓ ఐ ఔంగ్ ఏ స్థానంలో ఐ కావాలి రాసుకుని ఏ ఈక్వల్ టు ఐ కింద రాసుకుని ఏ ఈక్వల్ టు ఐ, ఓ ఈక్వల్ టు ఔ, ఓ ఈక్వల్ టు ఔ. తర్వాత ఐ ఈక్వల్ టు ఐ, ఐ ఈక్వల్ టు ఐ, ఔ ఈక్వల్ టు ఆవ్, ఔ ఈక్వల్ టు ఆవ్. ఓకే అండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి క్రమంగా. నే ప్లస్ అనం, నే ప్లస్ అనం, నే ప్లస్ అనం. నేలో నకారంలో ఎకారం ఉంది. నకారంలో ఉంది ఎకారం. ఏ ఉంది కదా. ఏ ఉంటే వస్తుంది, దాని స్థానంలో ఐ వస్తుంది. నేలో ఏ ఉంది కదా, ఏ స్థానంలో ఐ వస్తుంది. కానీ ఐ రావాలంటే పక్కనే ఉండాలి, స్వరవర్ణం ఉండాలి, అచ్చువర్ణం ఉండాలి. ఉందా? ఏముంది? అనం. అనంలో అచ్చువర్ణమే కదా. కాబట్టి ఓన్లీ ఎకార స్థానంలో మాత్రం ఐ వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నకార హలంతం అవుతుంది. తర్వాత ఎకార స్థానంలో ఐ వస్తుంది, పక్కన అనం. ఇప్పుడు నకార హలంతం కాబట్టి దాంట్లో నాలో ఐ కలిస్తే నై అయిపోయింది. ఈ మళ్ళీ ఎకార హలంతం ఉంది కాబట్టి పక్కన అనంక ఆ యాల కలుస్తుంది. అప్పుడు కలిపితే నయనం. కలిపితే ఏమవుతుంది? నయనం. నే ప్లస్ అనం ఇజ్ ఈక్వల్ టు నయనం. ఏంటండి? మళ్ళీ ఒకసారి చెప్తారా? నే ప్లస్ అనం ఇది మనకు స్థితి. ఇక్కడ ఈ సూత్రం చేస్తుంది ఎకార స్థానంలో ఐ చేస్తుంది. ఓన్లీ ఎకార స్థానం, నే స్థానం మొత్తం సంపూర్ణ స్థానం చేయదు. ఓన్లీ నకారంలో ఉండే ఎకార స్థానంలో మాత్రం ఐ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రాసుకుని కింద ప్లస్ నకార హలంతం ప్లస్ ప్లస్ ఐ. ఎకార స్థానం ఐ పెట్టుకోండి. ప్లస్ ఐ ప్లస్ అనం. పక్కన అనం ఎలా ఉందో అలాగే రాసుకోండి. ప్లస్ ఎకార స్థానంలో ఐ వచ్చింది, ఐ ఎకార హలంతం ఇక్కడ ఐ ప్లస్ అనం. ఇప్పుడు మొత్తం కలపండి. నకార హలంతం కాబట్టి ఈ ఎకార స్థానం వచ్చిన ఐ ఉంది కదా, ఐలో ఉండే అకారం నాద కలిపేయండి. నా పూర్తిగా అయిపోతుంది. మళ్ళీ పక్కన యా హలంతం ఉంది. యకార హలంతానికి పక్కన అనంలో ఉండే అకారం యాద కలపండి. నయ నం కలిపితే నయనం. ఓకేనా? ఓన్లీ ఎకార స్థానంలో మాత్రమే ఐ చేసుకోవాలి. నా హలంతో అలాగే ఉంటుంది. దాంట్లో మళ్ళీ తర్వాత కలుపుకుంటాం. నయనం అయిపోతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. హరే ప్లస్ ఏ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హరే ప్లస్ ఏ.
హరే ప్లస్ ఏ. ఇక్కడ ఏకారానికి ఎగ్జాంపుల్ ఇచ్చాడు. హరే ప్లస్ ఏ. హరేలో ఏ ఉంది, పక్కన అచ్చుల్లో ఉండే ఏకారం ఉంది. ఓకే, ఇక్కడ సేమ్ ఏ స్థానంలో ఐ వస్తుంది. ఏ స్థానంలో ఐ వచ్చినప్పుడు ఏమవుతుంది? హర్ర వస్తుంది. హర్ర రకార హలంతము ప్లస్ ఐ పక్కన ఏ ఎలా ఉందో ఉండే అలాగే పెట్టుకుంటాం. హర్ర ప్లస్ ఐ ప్లస్ ఏ. హర్రలో రకార హలంతం కాబట్టి ఆ యకార స్థానంలో వచ్చిన ఐ అనేది ఆ అకార ఐ వచ్చింది కదా, ఆ అనేది రా హలంతంలో కలిసిపోతుంది, హర అయిపోయింది. మళ్ళీ యకార హలంతం ఉంది కాబట్టి పక్కన ఏ ఉంది కదా, ఓన్లీ ఒకే అక్షరం ఉంది అక్కడ. ఆ ఏనే మళ్ళా యాల కలిసిపోతే హర ఏ. హరే ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు హర ఏ. అర్థమవుతుంది ఎలా కలిపామనేది? ఓన్లీ హరేలో రకారంలో ఉండే యకారానికి మాత్రమే ఐ చేశాము, తర్వాత పక్కన ఏ కలుపుకున్నాం. కలిపితే హరలో రకార హలంతం కాబట్టి ఐక ఆ రాల కలుస్తుంది, యకార హలంతం కాబట్టి పక్కన ఏ అనేది యాల కలిస్తే హర ఏ అయిపోతుంది. ఓకే, ఇది కూడా ఐకే ఉదాహరణ ఎగ్జాంపుల్ చూపించాడు. నెక్స్ట్ రాసుకోండి. గురో ప్లస్ ఏ. ఇది ఒకాలని చూపిస్తున్నా. గురో ప్లస్ ఏ. గురో ప్లస్ ఏ. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు గురో పదంలో ఏముంది? అక్కడ హరేలో ఏకారం ఉంది అంతిమంలో, ఇక్కడ గురోలో ఒకారం ఉంది. ఒకార స్థానం ఓ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? ఔ. ఓ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఔ. అంటే ఒకార స్థానం ఔ తీసుకురావాలి. అంటే గురోలో ఉండే రకారంలో ఉండే ఒకార స్థానంలో అవ్ వస్తుంది. రకారంలో ఒకార స్థానం అవ్ వస్తుంది. పక్కన ఏ ఎలా ఉందో అలా ఉంది. ఇప్పుడు మనం ఏది కింద రాసేటప్పుడు గురు ప్లస్ అంటే రకార గురు ప్లస్ ఒకార స్థానంలో అవ్ వచ్చింది. అవ్వు ప్లస్ ఏ. ఆ గురులో రకారం హలంతం కాబట్టి దాని స్థానంలో వచ్చినటువంటి ఒకార స్థానంలో వచ్చిన అవ్వులో ఉండే అకారము రాలగలుస్తుంది. మళ్ళీ వకార హలంతం కాబట్టి ఆ పక్కన ఏ అనేది వాలగలుస్తుంది. కలిపితే గురవే అవుతుంది. గురవ ప్లస్ ఏ గురవే. ఇక్కడ ఓ స్థానంలో అవ్వు వచ్చింది, అక్కడ ఏ స్థానంలో ఐ వచ్చింది, ఇక్కడ ఓ స్థానంలో అవ్వు వచ్చింది. ఆ రకం గుర్తుపెట్టుకోవాలి. రూపం చూడగానే అవ్వు ఉందని తెలిసిపోతుంది. గురవే రాలో పక్కన వా రెండు అవు కనిపిస్తుంది స్పష్టంగా. హరయేలో అయ్యే కనిపిస్తుంది, గురవేలో అవే కనిపిస్తుంది. అంటే ఇక్కడ అవేలో అవ్వు ఉందనేది, అయ్యేలో హరయేలో ఐ ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఎకార స్థానంలో ఐ వచ్చింది, ఒకార స్థానంలో అవ్వు వచ్చింది స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అస్తు నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. గై ప్లస్ అకహ. ఏంటండి? గై ప్లస్ అకహ. ఇక్కడ మనకు గై ఐ కనిపిస్తుంది స్పష్టంగా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఐ అని చెప్పాము, ఓ ఈజ్ ఈక్వల్ టు అవు. ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ స్థానం వస్తుంది, ఆయ్ రావాలి. అంటే ఐ స్థానం ఆయ్ వస్తుంది, కానీ పక్కన కూడా ఏముండాలి? అచ్చువర్ణం ఉండాలి. ఉంది కదా అచ్చువర్ణం. పక్కన కూడా గురవేలో కూడా ఏ అచ్చు ఉంది, హరయేలో ఏ అచ్చు ఉంది. ఇక్కడ గురవే గై ప్లస్ అకహలో ఆ అనేది అచ్చువర్ణంలో వస్తుంది కదా, కాబట్టి అచ్చు పక్కన ఉంది. అప్పుడు ఐకార స్థానంలో ఆయ్ తీసుకొని రావాలి. అప్పుడు గకార హలంతం అవుతుంది. గాలో ఉండే ఐకార స్థానంలో ఆయ్ వస్తుంది. ఏమొస్తుంది? ఆయ్ యకార హలంతం. గ్ ప్లస్ ఆయ్ ప్లస్ అక. ఎలా ఉందో అలాగే పెట్టుకుంటాం. అకహ ఎలా ఉందో అలా పెట్టుకుంటాం. ఇప్పుడు గకార హలంతంలో ఆయక ఆ కలిపోయింది, గా అయిపోయింది, యకార హలంతం మళ్ళా ఆ యకార హలంతంలో పక్కన అకహలో ఉండే అకారము యాద కలిపండి. యాద కలిపితే గాయక్క. విషద్గా ఉంది కాబట్టి గాయక. ఇక్కడ ఐకార స్థానంలో ఆయ్ కనిపిస్తుంది మనం స్పష్టంగా. గాయక ఆయ్ అంటున్నాం. సూత్రం పదం చెప్పగానే మనకి ఆయ్ కనిపిస్తుంది. గాయలో ఆయ్ ఉంది అంటే ఆయ్ వచ్చిందంటే ఐకారం ఉన్నట్టుగా భావించుకోవాలి మనం. ఆయ్ కనిపిస్తుంటే అక్కడ ఐ ఉంది కాబట్టి ఐ స్థానంలో ఆయ్ వచ్చింది. గాయక. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఔకారానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ద్వౌ ప్లస్ అత్ర. ఔ మన సూత్రంలో ఉంది స్పష్టంగా. ద్వౌ ఔ అంటే ఔ ఈజ్ ఈక్వల్ టు ఆవ్ అని చెప్పాను. ద్వౌ ప్లస్ అత్ర. అప్పుడు ఏమవుతుంది? ద్వౌ ప్లస్ అత్ర అన్నప్పుడు ఇక్కడ మన రెండు సంయుక్త అక్షరాలు ఉన్నాయి. దకార హలంతం వస్తుంది, వకార హలంతం వస్తుంది. దా హలంతం, వా హలంతం, దాని పక్కలో ఔకారం ఉంది. అంటే ఓన్లీ ఔకార స్థానంలో మాత్రమే మనం ఆవు చేసుకోవాలి. అప్పుడు దా హలంతము, వా హలంతము పక్కన ఔ స్థానంలో ఆ వచ్చింది. ఔ స్థానంలో
ఆవ్, దా హలంతం, వా హలంతం, దాని పక్కలో ద్వౌలో అవు ఉంది కదా, అవు స్థానంలో ఏం పెట్టుకుంటా ఆవు పెట్టండి. ఆవు వకారానంతం. పక్కనే ఉంది అత్ర ఉంది కదా, అత్ర శబ్దం ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఎందుకంటే అచ్చు పక్కన కావాలని చెప్పి అచ్చు కూడా ఉంది. ఇప్పుడు కలపండి. దా కామ వా కామ హలంతంలో, వకార హలంతంలో ఆవుక ఆ వాల కలుస్తుంది. అవి ద్వా అయిపోయింది. ఏమైపోయింది? ద్వా. ద్వా ప్లస్ వా హలంతం ద్వావ్ అయిపోయింది. ద్వావ్. అవులో ఆ వాకర హలంతం అలా ఉంది కదా, ఆ అన్నప్పుడు ఆ మాత్రం దాన్ని కలిసింది. వా హలంతం ఉంది. ఆ వకార హలంతంలో పక్కన అత్రాలో ఉండే ఆ అనేది వాలో కలుస్తుంది. అప్పుడు ద్వావత్ర, ద్వావత్ర, ద్వావత్ర అని వస్తుంది. ద్వా అంటే అవస్థానంలో ఆ వచ్చి ఇక్కడ ద్వావ్, ఆవు స్పష్టంగా కనిపిస్తుంది మనకు. దాన్ని బట్టి ఇక్కడ అవస్థానంలో ఆ వచ్చింది అంటే అయాది సంధి అయింది అర్థం చేసుకోవాలి. అయాది సంధి. ఇప్పుడు అర్థమైనా? హెచ్చు స్థానంలో అయాది సంధి ఎందుకన్నాం? ఏ స్థానంలో అయ్యి, ఓ స్థానంలో అవ్వు, ఐ స్థానంలో ఆయ్, అవు స్థానంలో ఆ వచ్చాయి కాబట్టి అయాది ఐ అంటే ఆ మొట్టమొదటి అక్షరం ఒక ఆదేశం ఒకటి తీసుకున్నామట. ఐ ఆది అంటే ఐ నుండి మొదలుకొని మిగిలిన ఏవైతే ఆదేశాలు ఉన్నాయో అవన్నీ అవుతాయి కాబట్టి దీన్ని అయాది సంధి అంటాం. ఆది అంటే మొదలుకున్నటివి. ఏంటి అవి? ఐ, ఆయ్, ఔ, ఆవ్. ఓకేనా? ఇక్కడ మనకు క్రమ ప్రకారంగా మనం చూసుకున్నాం. అయ్యి, మహోదయ ఆయి, ఆవు. ఓకే మహోదయ, ఇది దావత్ర అవుతుంది కదా? ద్వావత్ర, ద్వావత్ర, దావత్రనా ద్వావత్రనా? ద్వావత్ర. దకారము వకారం రెండు ఉన్నాయి. దకార హలంత కూడా ఉంది. ద్వావత్ర. ఓకేనా? ద్వావత్ర. ధన్యవాదాలు. ఇది అయాది సంధి. స్పష్టమైంది కదండి? అయాది సంధి. ఓకే, ఇవి మనకు అభ్యాసం 11లో ఉన్నటువంటి చతుర్థి విభక్తి నియమాలు, ఇంకా అయాది సంధి చెప్పుకున్నాము. చతుర్థి విభక్తి అనేది ఎప్పుడు ఏ సందర్భంలో ఉపయోగించాలి, ఇంకా కొన్ని ఇక్కడ నియమాలు చెప్పారు. వాటికి సంబంధించిన వాక్యాలు, ఇంకా శబ్దాలను ఉపయోగించి వాక్యాలు, ధాతులను ఉపయోగించి వాక్యాలు రేపు చూద్దామండి. ఈ నియమాలకు సంబంధించిన నియమాలు ఏంటివి, వాక్యాలు ఏంటివి. ఇప్పుడు మనము అభ్యాసం 10లో ఇంకా ఆన్సర్ చెప్పకూడదు. ఇప్పుడు ఈ ఆన్సర్ చూద్దాము. చూసుకోండి, ఎన్నికి వచ్చేసేయండి. అందరు రాసే ఉంటారు. ఇప్పుడు తప్పులు ఉంటేనే సరి చేసుకోండి. సందేహం ఉంటే అడగండి. కరెక్ట్ అయితే అవసరం లేదు. ఓకేనా? మనం ముఖ్యంగా నేను చెప్పేది, మనం ఇక్కడ శబ్దకోశంలో ఏవైతే ధాతులు ఇచ్చింటారో వాటిని ఉపయోగించి ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. వేరే విధంగా రాసుకోవచ్చు రకరకాలుగా, అవి క్రమంగా మనకు తర్వాత వస్తాయి. కానీ దీంట్లో మనకు చెప్పిన శబ్దకోశం ఉపయోగించి ఏదైనా మనకు సందేహం ఉంటే దాన్ని అడగండి. ఓకేనా? వేరే విధంగా రాసుకోవచ్చు, వేరే ధాతులను ఉపయోగించుకోవచ్చు. మనకు లక్ష్యం ఏంటి? ముందు ఈ అభ్యాసంలో ఇచ్చినటువంటి శబ్దకోశాలను ఉపయోగించి, ధాతులను ఉపయోగించి, నియమాలను ఉపయోగించి మనం ఎలా వాక్యాలను తయారు చేసుకోవాలి. ఇచ్చిన వరకు మనకు తెలియాలన్నమాట. ఎన్నైతే తెలుసుకున్నామో వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. తెలిసింది చాలా ఉంది, వాటిని ఉపయోగించుకోవడం రాకపోతే ఇబ్బంది. మనకు ఒకసారి చాలా మందికి ఏమంటే చాలా అన్ని కంఠస్థం చేసాం, పట్టేస్తున్నారు, కానీ వాటిని ఉపయోగించుకునే విధానం తెలియదు. అందుకే ముందు మనం ఎంతైతే నేర్చుకునే 25 శబ్దకోశాలు చెప్పుకున్నాం, నియమాలు చెప్పుకున్నాం, వాటిని ఉపయోగించి వాక్య నిర్మాణం ఎలా తయారు చేసుకోవాలి, ముందు వాటిని ఉపయోగించుకునే విధానం తెలియాలి. కానీ వాటిని ఉపయోగించుకుంటూ రాస్తూ ఉన్నాం మనము. కాబట్టి అందులోనే ఉండండి. కొంచెం వేరే విధంగా రకరకాలు రాసుకోవచ్చు, అవి తర్వాత వస్తాయి, చెప్పుకోవచ్చు మనం. అస్తు. అభ్యాసం 10లో తెలుగు వాక్యాలు. సో అది ముందు సంస్కృత వాక్యాలు చూద్దామండి. సంస్కృత వాక్యాలు మొట్టమొదటి వాక్యం సహా. ఇక్కడ విసర్గం లేదండి, మనం సంధి చేసి చూపించాడు. మనకు ఇంకా సంధి చేయలేదు కాబట్టి, సంధి రాలేదు కాబట్టి విసర్గం పెట్టుకోండి, ఇబ్బంది లేదు. సంధి రాలేదు కాబట్టి విసర్గం పెట్టుకోండి. సహా తస్మై విప్రాయ ధనం దదాతి అని చెప్పాను. మొట్టమొదటి వాక్యం సహా తస్మై విప్రాయ ధనం దదాతి. ఇది మనకు నియమం ఏ నియమం ప్రకారంగా పనిచేస్తుంది? స్టార్టింగ్ లో చెప్పుకున్నాం. కర్మణ యమభిప్రేతి సా సంప్రదానం చతుర్థి సంప్రదానే నియమం ప్రకారంగా అతడు ఆ బ్రాహ్మణు కొరకు ధనం ఇస్తున్నాడు. అతడు సహా అంటే అతడు, తస్మై విప్రాయ, విప్రుడు అంటే బ్రాహ్మణుడు అని చెప్పాను. ఆ బ్రాహ్మణుని కొరకు చూడండి, నేను స్టార్టింగ్ లో శబ్దకోశం చెప్పినప్పుడు తత్ అంటే అది, అతడు, ఆమె చెప్పాను. ఒక్కోసారి ఆ అని కూడా అర్థం వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆ అని తీసుకున్నాం. తత్ అంటే ఆ అని అర్థం. అంటే విశేషం, బ్రాహ్మణుడికి విశేషంగా వచ్చింది అంటే ఆ బ్రాహ్మణుని కొరకు అని అర్థం. ఇక్కడ మనం అతడు బ్రాహ్మణు కొరకు అని చెప్పాం, అది లౌకికం కాదు మనకు.
ఆ బ్రాహ్మణి కొరకు అంటాం, ఆ బ్రాహ్మణి కోసం అంటాం. అతడు బ్రాహ్మణి కొరకు, అది మనకు లౌకికంగా ఉండదు, లోక వ్యవహారంగా ఉండదు. కాబట్టి సందర్భాన్ని బట్టి ఆ అనే పదాన్ని కూడా తీసుకుంటాం. అతడు అనే స్థానంలో ఆ, అందుకే ఆ కామ, అతడు కామ, ఆమె కామ, అది, ఈ అర్థాలు తీసుకోండి. అది ఏతది శబ్దానికి ఈ కూడా వస్తుంది. ఇది అన్నప్పుడు ఒకసారి ఈ అంటాం. ఈ కామ, ఇతడు కామ, ఈమె కామ, ఇది. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ సహ తస్మై విప్రాయ ధనం దదాతి అంటే అతడు ఆ బ్రాహ్మణుని కొరకు లేదా బ్రాహ్మణి కోసం ధనం ఇస్తున్నాడు. ధనం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికైతే ఇస్తున్నాడు అంటే తీసుకున్న వ్యక్తి ఖచ్చితంగా ఉంటాడు. ఎవరికైతే ఇస్తున్నామో వారిలో చతుర్థి భక్తి రావాలి. అంటే ఇస్తున్నామంటే సంతోషపడిన వ్యక్తులు బ్రాహ్మణుడు, అందుకే బ్రాహ్మణులో చతుర్థి భక్తి వచ్చింది. అది తస్మై శబ్దం కూడా విశేషణంగా వచ్చింది. ఎవరికి? ఆ బ్రాహ్మణుడికి అంటున్నాం. ఆ బ్రాహ్మణుడు ఎవరికి సంకేతిస్తుంది? ఆ బ్రాహ్మణ్య సంకేతిస్తుంది. కాబట్టి అది విశేషణం. తస్మని విశేషణము, బ్రాహ్మణుడు విప్రాయ విశేషం. విశేష్యాన్ని బట్టే విశేషణం ఉంటుంది. విశేషంలో ఏ విభక్తి, ఏ లింగము, ఏ వచనం అయితే ఉంటుందో మన 33 నియమం ప్రకారం ఇక్కడ అదే లింగము, అదే విభక్తి, అదే వచనం కూడా విశేషణంలో కూడా ఉంటుంది. విప్రాయ చతుర్థి విభక్తి పుల్లింగము ఏకవచనం కాబట్టి ఇది కూడా విశేషణంలో కూడా తత్శబ్దంలో పుల్లింగము తీసుకున్నాము, ఏకవచనం తీసుకున్నాము, ఇంకా చతుర్థి విభక్తి తీసుకున్నాము. అస్తు అతడు ఆ బ్రాహ్మణుని కొరకు ధనం ఇస్తున్నాడు. ఎవరికైతే ఇస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి రావాలి. అస్తు లేదా దదాతి అని చెప్పొచ్చు, లేదా యచ్చతి కూడా చెప్పాం పక్క. యచ్చతి అని కూడా ఇస్తున్నాడు, లేదా వితరతి వా, వితరతి అని కూడా ఇస్తుంది. ఏదైనా రాసుకోవచ్చు. మనకు ఒక్కో చోట ఒక క్రియాపదం కనిపిస్తుంది, కానీ 3 తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. కానీ మనం ఎక్కడైనా వాక్యం రాసేటప్పుడు కానీ చదువుకున్నప్పుడు ఒకటే ఉంటుంది మనకు, కానీ 3 తెలిసి ఉండాలి. అందుకు ప్రాక్టీస్ కోసం 3 రాసుకున్నాం. నెక్స్ట్ రెండో వాక్యం, గురువుకు నమస్కారము. సారీ, గురవే నమః. గురవే నమః చెప్పాం కదా. ఏ శబ్దం? 36 నియమం ప్రకారంగా నమః, స్వస్తి, స్వాహ ఈ శబ్దాలు ఎప్పుడు ఉపయోగించినా అక్కడే చతుర్థి భక్తి రావాలి. అంటే నమః నమస్కరిస్తున్నాడు, ఎవరికి ఒకరికి నమస్కరిస్తాం, దేవుడికి నమస్కరిస్తాం, ఒక వ్యక్తికి నమస్కరిస్తాం. అది ఎవరో పూజనీయ వ్యక్తి ఉంటారు మనకు. ఎవరికైతే నమస్కరిస్తున్నామో నమః శబ్దాన్ని ఉపయోగించాలి. మళ్ళీ నమతి ధాతు ఉపయోగించకూడదు, నమః శబ్దమే రావాలి. ఒకసారి నమతి ఉంటూ నమస్కరించడమే కదండి, నమతి పెట్టుకోవచ్చు కదా. గురవే నమతి అని చెప్పకూడదు. ఓకేనా? క్రియాపదం అవుతుంది. నమః అనేది ఇది శబ్దం అంట, అవ్యయపదం. కొన్ని శబ్దాలకు అవ్యయపదాన్ని పెట్టుకున్నాం మనం. నమః శబ్దం వచ్చినప్పుడు మాత్రమే కొన్ని శబ్దాలు విశిష్టంగా ఉపయోగించారన్నమాట. నమః శబ్దం వచ్చినప్పుడు మాత్రమే చతుర్థి విభక్తి రావాలి. అందుకే గురవే నమః, గురువుకి నమస్కారం. అలాగే ఈశ్వరాయ నమః, గణపతయే నమః, ఇటువంటివన్నీ చెప్తూ ఉంటాం. నమః శబ్దం ఉపయోగిస్తాం, నమతి రాదు. ఓకే, నెక్స్ట్ స్వస్తి శబ్దం అండి. పుత్రాయ స్వస్తి చెప్పేది కూడా 33, 36 నియమం ప్రకారంగానే పుత్రుడికి స్వస్తి అంటే కళ్యాణం కలుగుగాక, అంటే మంచి జరుగుగాక. పుత్రుడికి స్వస్తి అంటే ఆశీర్వాదము, పుత్రుని కోసం ఆశీర్వాదము. స్వస్తి అంటే చెప్పిన ఆశీర్వాదం, ఆశీర్వదించడం. పుత్రాయ స్వస్తి. అస్తు నెక్స్ట్, రాముడు శత్రువులకు పర్యాప్తము. రాముడు శత్రువులను చంపడం కోసం, పర్యాప్తం అంటే ఏదైనా చంపడం కోసం, వధించడం కోసం, ఏదో ఒకటి చేయడం కోసం. రాముడు శత్రువులకు పర్యాప్తము. ఎవరి కోసం అయితే పర్యాప్తం అంటున్నాం వారిని చతుర్థి భక్తి రావాలి. అందుకే ఏమొస్తుంది ఆన్సర్? రామః శత్రువులకు అంటాం. చాలా మంది శత్రువులు అంటాం, ఒకరి కాదు. ఒకరైతే మనం శత్రువే అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా మంది కాబట్టి గురు శబ్దానికి సమానంగా శత్రుభ్యః. రామః శత్రుభ్యః అలం. రామః శత్రుభ్యః అలం. ఇది కూడా 36 నియమంలో ఉందండి. నమః, స్వస్తి, స్వాహ, స్వదా, అలం శబ్దం వచ్చిందా? అలం శబ్దం వచ్చినప్పుడు కూడా మనం ఏం చెప్పాను? చతుర్థి భక్తిని ఉపయోగించాలి. కానీ ఇక్కడ అలం అంటే ఏం చెప్పాను అర్థము? సామర్థ్యము, సమర్థత, శక్తిని చూపించాలి. అలం అంటే సమర్థమైన వాడు. ఎవరిని ఎందుకు సామర్థ్యం ఎందుకు? శత్రువుని చంపడం కోసం సామర్థ్యం కలిగిన వాడు. అందుకే రామః శత్రుభ్యః అలం. రాముడు శత్రువుని చంపడం కోసం సమర్థుడు అనే అర్థంలో. ఇక్కడ అలం అంటే చాలు అని కాదు, ముందు వచ్చింది చాలు అనే తృతీయ విభక్తిలో. ఇక్కడ అర్థం తీసుకోవాలి, సందర్భాన్ని బట్టి. సమర్థమైన వాడు అని అర్థం, శక్తివంతుడు. రాముడు శత్రువులను చంపడం కోసం సమర్థుడు, దాన్ని అలం అని చెప్పాము. లేదా సమర్థ అని కూడా చెప్పుకోవచ్చు, లేదా శక్త అని కూడా వచ్చింది, లేదా ప్రభు అనే సమర్థుడే. భిన్న భిన్న పదాలు ఉన్నాయి, కానీ అర్థం 4ంటికి ఒకే విధంగా ఉంటుంది. అందుకే రామః శత్రుభ్యః అలం అని చెప్పొచ్చు, రామః శత్రుభ్యః సమర్థ అని చెప్పొచ్చు, రామః శత్రుభ్యః శక్త లేదా ప్రభు ఏదని చెప్పుకోవచ్చు. ఇక్కడ అలం అనే సామర్థ్యాన్ని చెప్పడం కోసం. లేదంటే రామః రావణాయ అలం,
రావణుడిని చంపడం కోసం అలం సమర్థమైన వాడు. ఆ రకంగా ఎన్నో ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు. మనకి నియమం తెలిసి ఉండాలి. ఏ నియమం ప్రకారంగా? 36వ నియమం ప్రకారంగా. ఆ 36వ నియమంలో ఏవైతే శబ్దాలు ఉన్నాయో అవి మనం కంఠస్థం చేసుకోవాలి. నమః, స్వస్తి, స్వాహ అవి కొంచెం బై హార్ట్ చేయండి. మనకు ఎక్కడ ఏ విధంగా వచ్చినా మనం ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ వాక్యం అండి. ఏ తస్మై బాలకాయ ఫలం యచ్చ. ఏ తస్మై బాలకాయ చెప్పాను ఇప్పుడే. తత్శబ్దం వచ్చినప్పుడు ఆ అని కూడా వస్తుంది కొన్ని చోట్ల సందర్భాన్ని బట్టి. అది ఏ తత్ శబ్దం వచ్చి ఈ వస్తుంది. ఇక్కడ మనం సేమ్ తస్మై బ్రాహ్మణ విప్రాయ ధనం దదాతి, అలాగే ఇక్కడ ఏ తస్మై బాలకాయ ఫలం యచ్చ. ఈ బాలకుని కోసం పండు ఇవ్వు. ఫలం ఏకవచనంలో ఉంది. ఈ బాలకుని కోసం ఏమి ఇవ్వాలట? పండు ఇవ్వు. ఏ తస్మై బాలకాయ ఫలం యచ్చ. ఇది ఏ తస్మై ఈ బాలకునికి. ఈ అంటే ఏంటి? ఎవరి సంకేతం? ఈ అనేది బాలకునికే వర్తిస్తుంది, బాలకుని సంకేతిస్తుంది. మరి బాలకుని చతుర్థి విభక్తి ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని విశేషణంలో కూడా చతుర్థి విభక్తి రావాలి. చతుర్థి విభక్తి రావాలి. అందుకే బాలకాయ ఏ తస్మై బాలక, ఈ బాలకుని కోసం. ఈ అంటే ఏత శబ్దం ఉపయోగించని చెప్పాను. తత్ అయితే ఆ అని ఉపయోగించమని చెప్పాను. ఓకే. ఏ తస్మై బాలకాయ ఫలం యచ్చ. యచ్చ అంటే ఇవ్వడం. ఒకటి గుర్తు, దాదాపు అంటే ఇస్తున్నామని మాట వస్తే కళ్ళు మూసుకొని చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. ఇస్తున్నామని ఖచ్చితంగా తీసుకునే వ్యక్తి ఉంటారు. ఆ తీసుకునే వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారిలో చతుర్థి విభక్తిని పెట్టుకోవాలి. దాదాతు గాని యచ్చదాతు గాని మనకు 3 ధాతులు ఇచ్చాడు. వితరితి. ఈ 3 ధాతులు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా అక్కడ చతుర్థి విభక్తిని ఉపయోగించాలి. ఇస్తున్నామంటే ఎవరికైతే ఇస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి. ఇది పూర్తిగా కన్ఫర్మ్ గా చేసుకోండి, మనసులో పూర్తిగా ఫిక్స్ కాండి. ఇది చతుర్థి విభక్తి వస్తుంది. అస్తు అండి. ఏ తస్మై బాలకాయ ఫలం యచ్చ. ఈ బాలకుని కొరకు లేదా బాలకుని కోసం పండు ఇవ్వు. 2 పండ్లు ఫలే యచ్చ. 2 పండ్లను ఇవ్వండి. 2 కన్నా ఎక్కువ అనుకోండి, చాలా. ఫలాని యచ్చ, పండ్లు ఇవ్వండి. అక్కడ కర్మపదం మన ఇష్టం. 1 ఇవ్వాలన్నా, 2 ఇవ్వాలన్నా, 3 ఇవ్వాలన్నా. ఇక్కడ సామాన్య ఏకవచనం ఇచ్చాడు కాబట్టి ఫలం యచ్చ, పండు ఇవ్వు. ఓకే. నెక్స్ట్ అండి. ఇదే దాంట్లో నెక్స్ట్ వాక్యం. కస్మై శిష్యాయ జ్ఞానం వితరసి. ఇక్కడ వితరసి అంటే ఏంటి? ఇవ్వడమే. ఏ బాలకునికి కస్మై శిష్యాయ, ఏ శిష్యునికి జ్ఞానం ఇస్తున్నావు? ఇప్పుడు ఇస్తున్నానే కదా. ఇస్తున్నాడు ఏదో ఒకటి, జ్ఞానం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక వ్యక్తిని కావచ్చు. ఇస్తున్నాడే మాట వస్తే అయిపోయా. ఏమి ఇస్తున్నాడు? జ్ఞానం ఇస్తున్నాడు. ఇక్కడ ఎవరికి ఇస్తున్నాడు? శిష్యునికి ఇస్తున్నాడు. ఎవరికైతే ఇస్తున్నాడో అది తీసుకునేది శిష్యుడే కదా. ఇస్తున్నాడు, తీసుకునేది దగ్గర జ్ఞానం శిష్యుడు తీసుకుంటున్నాడు. గురువు ఇస్తున్నాడు, శిష్యుడు తీసుకుంటున్నాడు. అందుకే ఇక్కడ కర్తాపదం అధ్యాహనం చేసుకోవాలి. సహా కస్మై శిష్యాయ జ్ఞానం వితరిసి. అతడు ఏ శిష్యునికి జ్ఞానం ఇస్తున్నాడు? ప్రశ్నవాచకంలో కస్మై శిష్యాయ, ఏ శిష్యునికి, ఏ శిష్యుని కోసం. వితరసి అంటే త్వం కదా. త్వం పెట్టుకోవాలి. వెరీ గుడ్. త్వం పెట్టుకోవాలి. మధ్య వితరిసి వచ్చింటే మధ్యం పురుషం కాబట్టి త్వం కస్మై శిష్య. నీవు ఏ శిష్యునికి జ్ఞానం ఇస్తున్నావు? నీవు ఏ మధ్యం పురుషులు వచ్చినా ఖచ్చితంగా త్వం యువాం యువం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏకవచనంలో ఉంది కాబట్టి త్వమ్మే అధ్యాహారం చేసుకోవాలి. వితరసి ఉన్నది ఖచ్చితంగా త్వమ్మే వస్తుంది. త్వం ఇచ్చిన కూడా క్రియాపదం ఖచ్చితంగా వితరసే ఉంటుంది. అస్తు. కస్మై శిష్యాయ జ్ఞానం వితరసి. ఇక్కడ మధ్యము ఏకవచనం క్రియాపదం ఉంది, దాన్ని బట్టి త్వమును అధ్యాహారం చేసుకోవాలి. ఇచ్చిన ఇవ్వకుండా అది ఖచ్చితంగా అండర్స్టూడ్ గా ఉంటుంది. త్వం కస్మై శిష్యాయ, నీవు ఏ శిష్యునికి జ్ఞానం ఇస్తున్నావు? కస్మై శిష్యాయ కిం శబ్దాన్ని ఉపయోగించాం. ఇది ఏ శిష్యునికి అంటున్నాం కాబట్టి శిష్యునికి విశేషణంగా వచ్చింది కాబట్టి శిష్యుని ఏ విభక్తి లింగం వచనం ఉంటుందో విశేషణంలో కూడా అదే లింగం విభక్తి వచనం ఉంది. త్వం కస్మై శిష్యాయ, నీవు ఏ శిష్యునికి జ్ఞానం ఇస్తున్నావు? అస్తు. నెక్స్ట్ అండి. 7వ వాక్యం. సర్వేభ్యః. చెప్పండి. చెప్పండి. ఇది 33వ నియమం కదండి, కస్మై శిష్యాయ జ్ఞానం వితరసి. 33వ నియమం. 33వ నియమం పనిచేస్తుంది. ఇస్తున్న దానికి 34 కూడా పనిచేస్తుంది. 34, 35. అది సర్వనామ శబ్దాల్లో ఏ విశేషంలో ఏ వ్యక్తి ఏ లింగం ఏ వచనం అయితే ఉందో దాని ప్రకారం చూసుకుంటే అది 33వ నియమం పనిచేస్తుంది. అది సంప్రదాయంలో చతుర్థి విభక్తి వస్తుంది చెప్పాం కదా. ముందు సంప్రదాయం పేరు పెట్టుకున్నాం. ఎవరికైతే ఇస్తున్నామో వారిలో చతుర్థి విభక్తి పెట్టుకోవాలి. ఎవరికి ఇస్తున్నాం? శిష్యునికి ఇస్తున్నాం. శిష్యుడు సంప్రదాయ సందేహంలో ఉన్నాడు కాబట్టి సంప్రదాయంలో చతుర్థి విభక్తి రావాలని చెప్పి ఈ 35వ నియమం చెప్తుంది మనకు. ఆ రకంగా ఈ 3 నియమాల ప్రకారంగా
ఇక్కడ వాక్యం ఉందండి. నెక్స్ట్ 7వ వాక్యం సర్వేభ్య శిశుభ్య భోజనం వితరా. సర్వశబ్దాన్ని ఉపయోగించాం. అందరి శిష్యులకు భోజనం వడ్డించు, భోజనం వితరా. ఇక్కడ త్వం వస్తుంది. ఇక్కడ ఏంటి కాబట్టి లోట్లకారం వితరతు వితరతాం వితరంతు వితర లోట్లకారం మధ్యమ ఏకవచనం. త్వం సర్వేభ్య శిశుభ్య అందరి శిష్యుల కోసం భోజనం వితర భోజనం వడ్డించు. ఇక్కడ త్వం శబ్దం లేదు, ఆయన అధ్యాహారం చేసుకోవాలి క్రియాపదాన్ని బట్టి మనం. త్వం సర్వేభ్య శిశుభ్య అందరి శిష్యుల కోసం లేదా అందరి శిష్యుల కొరకు భోజనం వడ్డించు, భోజనం వితర భోజనం ఇవ్వు, వడ్డించు లేదా వితర సందర్భాన్ని బట్టి ఇవ్వు ఇస్తున్నామనే కదా. కానీ ఇవ్వస్తున్నామనే సందర్భం వచ్చింది కాబట్టి అక్కడ ఎవరికైతే ఇస్తున్నామో వారిని చతుర్థి భక్తి పెట్టుకున్నాం. ఎవరికి ఇస్తున్నాం? శిష్యులకు ఇస్తున్నాం కాబట్టి శిష్యుల్లో చతుర్థి భక్తి వచ్చింది. ఆ శిష్యుని ఏంటండి ఇది ఆదేశం కిందకి వస్తుందా అండి? ఇది సర్వేభ్య వితర అనేది బాబా అంటారు కదా. ఆదేశం కాదండి, విశేషణం, సర్వనామ శబ్దం. ఆదేశం చెప్పము, విశేషణం విశేషము. ఇక్కడ ఆదేశ సందర్భం కాదు. శిశుభ్య అనేది విశేషము, సర్వేభ్య అనేది విశేషణము. విశేష్యంలో ఏ విభక్తి లింగం వచనం అయితే ఉంటుందో అదే లింగం విభక్తి వచనం అనేది దాని విశేషణంలో కూడా ఉంటుంది. దాని ప్రకారంగా నెక్స్ట్ దాంట్లో కంటిన్యూగా ఇతరేభ్య ఫలాని యచ్చ సర్వేభ్య శిశుభ్య భోజనం వితర అందరి శిష్యుల కోసం భోజనం ఇవ్వు లేదా వడ్డించు. ఇతరేభ్య లేదా అన్యేభ్య అనే ఇతరేభ్య రెండు ఒకటే. దాని తాత్పర్యం ఇతరులకు. అన్యేభ్య అంటే ఇతరులకు, ఇతరేభ్య అని కూడా ఇతరులకే, రెండు ఒకే పర్యావరణ శబ్దాలు. ఇతరులకు ఏమి ఇవ్వాలంటే ఫలాని యచ్చ పండ్లు ఇవ్వు. అందరి శిష్యులకేమో భోజనం ఇవ్వు. శిష్యులు కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారు అన్యేభ్య వాళ్ళకు పండ్లు ఇవ్వు. ఇతరేభ్య ఫలాని యచ్చ పండ్లు, ఫలం ఫలే ఫలాని బహువచనంలో ఉంది కాబట్టి పండ్లు ఇవ్వు అని చెప్పి. ఇతరేభ్య అంటే వేరే వాళ్ళకు పండ్లు ఇవ్వు. అస్తు ఇప్పుడు ఇస్తూ వేరే వాళ్ళకి ఇస్తున్నాం, ఎవరికైతే ఇస్తున్నాం వాళ్ళు చతుర్థి భక్తి. వేరే వాళ్ళు కాబట్టి ఇతరేభ్య ఇవిడ బహువచనం, చతుర్థి భక్తి బహువచనం తీసుకున్నాం అనమాట. లేదా అన్యేభ్య, ఇతరేభ్య అన్యేభ్య రెండు ఒకటే. నెక్స్ట్ 8వ వాక్యం తిష్టత్యత్ర కహ. ఇక్కడ నిసంధిని ఉపయోగించాడు. దీన్ని విడగొట్టుకుంటే తిష్టతు ప్లస్ అత్ర ప్లస్ కహ. తిష్టతు లోట్లకారం మధ్యం ప్రథమ ఏకవచనం. తిష్టతు నిలబడు. ఎక్కడ? తిష్టతు అత్ర కహ తిష్టతు. అక్కడ ఎవరు కూర్చోవాలి, ఎవరు నిలబడాలి? లేదంటే అత్ర కహ తిష్టతు అక్కడ ఎవరు నిలబడాలి? ఇక్కడ కదండి అత్ర తిష్టతి ఇక్కడ అత్ర కహ తిష్టతు అయ్యా అత్ర తిష్టతు కహ ఇక్కడ ఎవరు నిలబడాలి? ఓకేనా? ఓకే. తిష్టతు ప్లస్ అత్రలో సంధి ముఖ్యం. ఇక్కడ గమనించండి, వాక్యాన్ని గమనించొద్దు మీరు, సంధిని గమనించండి. తిష్టతు ప్లస్ అత్ర తిష్టతు కహ అక్కడ నిలబడాలి ఎవరు? కహ. అలాంటి ప్రశ్న వాచకం అత్ర అనుకుంటా గురుగారు. అవును, తిష్టతి అత్ర అనుకుంటా గురుగారు. ఈ కారణం చెప్తున్నాను నేను. తిష్టతి ప్లస్ అత్ర, తిష్టతి ఈ కారం వస్తుంది, ఈ కారం వచ్చింది. తిష్టతి ప్లస్ అత్ర కహ ఇక్కడ ఉన్నాడు. తిష్టతి నిలబడ్డాడు ఎవరు? కహ. అది రకరకాలుగా వాక్యంలో తీసుకెళ్ళవచ్చు. తిష్టతి ప్లస్ అత్ర ప్లస్ కహ. అత్ర కహ తిష్టతి, లేదంటే సింపుల్ గా అత్ర కహ తిష్టతి ఇక్కడ ఎవరు ఉన్నారు? అత్ర కహ తిష్టతి. అత్ర అంటే ఇక్కడ కహ ఎవరు? తిష్టతి ఉన్నారు, నిలబడ్డారు. ఓకే. నెక్స్ట్ లిఖతు ప్లస్ ఏకహ. లిఖతు ప్లస్ ఏక ఇక్కడ ఉకారం ఉందండి. లిఖతు ప్లస్ ఏకహ. ఏకహ లిఖతు. పఠతు అన్య, పఠత్వన్య విడగొట్టుకుంటే పఠతు ప్లస్ అన్య పఠత్వన్య. ఒకరు రాయండి, పఠతు అన్య వేరే వాళ్ళు చదవండి. అలాగ అర్థమవుతుంది. లిఖతు ఏకహ పఠతు అన్య. ఇక్కడ ఉకార స్థానంలో వకారం వచ్చిందండి ఎనసంధి ప్రకారంగా. ఓకేనా? లిఖతు ఏకహ లిఖతు అన్య పఠతు అన్వయం చేసుకుంటేనే అన్య పఠతు వేరే వాళ్ళు చదవండి. నెక్స్ట్ 10వ వాక్యం ఆగచ్చత్విహ రామః. ఆగచ్చత్విహ రామః. ఆగచ్చతు ప్లస్ ఇహ ప్లస్ రామః. ఆగచ్చతు ఇహ రామః.
ఆగచ్చతులో ఊ ఉంది, ఈహాలో ఈ ఉంది. ఇక్కడ ఏమైపోయింది, ఉకార స్థానంలో వకారం వచ్చింది ఇక్కడ కూడా. అంటే ఊ స్థానంలో వా వచ్చేసరికి ఆగచ్చత్విహ అయిపోయింది. వకార స్థానం హలంతం అయిపోయింది కాబట్టి ఈహ కలిపితే ఆగచ్చత్విహ రామ. ఇహ రామ ఆగచ్చదు, ఇక్కడికి రాముడు రావాలి. రామ ఇహ ఆగచ్చతు, లేదంటే రాముడు ఇక్కడికి రావాలి, ఎలాగని తీసుకోవచ్చు. ఆగచ్చత్విహ రామ. ఈ రకంగా మనకు సంధిని ఉపయోగించి తిష్టతి ప్లస్ అత్ర ఇక్కడ ఈ స్థానం యా వచ్చింది. లిఖతు ప్లస్ పఠతు, లిఖతు ఏకః పఠతు అన్యః, ఇక్కడ ఉకార స్థానం వకారం వచ్చింది. ఇక్కడ కూడా ఆగచ్చతు ప్లస్ ఇహ రామ, ఇక్కడ ఉకారానికి సంబంధించి ఎగ్జాంపుల్ చూపించాడండి. దీని అర్థం కూడా ఆ రకం తీసుకుంటాం. కహ అత్ర తిష్టతి, ఇక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారు, సందర్భాన్ని బట్టి అర్థం తీసుకుంటాం. అసలు ఇవి మనకు సంస్కృత వాక్యాలండి. వీటి యొక్క తెలుగు వాక్యాలు రేపు చూసుకుందాము. ఇప్పుడు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మంత్రపాఠం తర్వాత చూద్దామండి. మంత్రపాఠం తర్వాత అడిగాను. రామ దానికి అర్థం ఏంటి మహోదయ? దీన్ని అన్వయం చేసుకుంటే రకరకాల. ఇహ రామ ఆగచ్చదు, ఇక్కడికి రాముడు రావాలి. లేదా రామ ఇహ ఆగచ్చదు, రాముడు ఇక్కడికి రావాలి. ఎక్కడ పెట్టుకునే అర్థం అదే వస్తుంది. రాముడు ఇక్కడికి రావాలి. ఓకే ఓకే, అస్తు అండి. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.